హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? పిల్లల స్కూల్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా, వాళ్ళకి లంచ్ బాక్స్ పెట్టడానికి క్విక్ అండ్ ఈజీగా చేసుకునే రెసిపీ అయితే నేను చూపిస్తాను. అది కూడా హెల్తీగా మిల్ మేకర్తో చాలా బాగుంటుంది. అన్నం కర్రీ సపరేట్గా పెట్టేదానికంటే ఇలా చేసిస్తే చాలా బాగుంటుంది. కొంచెం కూడా మిగిలించకుండా బాక్స్ అయితే ఖాళీ చేసేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. దానికోసం మిల్ మేకర్ తీసుకోవాలండి. ఒక కప్పు మిల్ మేకర్ తీసేసుకొని వేడి నీటిలో వేసి ఒక 10 నిమిషాలు ఉంచేసుకుంటే సరిపోతుంది. మంచిగా నానిపోతాయి. మిల్ మేకర్లో చాలా ప్రోటీన్ ఉంటుంది కదండి. వేడి నీళ్ళలో ఒక 10 నిమిషాలు నానిన తర్వాత ఇలా తీసేసుకోవాలి. నేను పెద్ద మిల్ మేకర్ తీసుకున్నాను కాబట్టి చిన్నగా చుంచేసుకుంటున్నాను. మీరు కావాలంటే చిన్న మిల్ మేకర్లైనా తీసేసుకోండి. చుంచే పని లేకుండా బాగా వస్తాయి. ఇలా చిన్నగా పెట్టేస్తే పిల్లలకి బాక్స్లోకి చాలా బాగుంటుంది. ఇలా అన్నిటినీ వేసేసుకొని చిన్నగా కట్ చేసుకొని పక్కకు అయితే పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని అందులోకి ఆయిల్ వేసేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని అందులోకి మినప్పప్పు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసేసుకోవాలి. వీటిని అన్నీ కొంచెం దూరగా ఫ్రై చేసేసుకోవాలి. మాడకుండా చిన్న మంట మీద పెట్టేసుకొని మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలండి. జీలకర్ర వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొన్ని ఎండుమిర్చి వేసుకోవాలి. నేను ఒక 5-6 అయితే ఎండుమిర్చి అయితే వేసుకున్నాను. మీకు క్వాంటిటీకి తగ్గట్టుగా వేసేసుకుంటే సరిపోతుంది. కొంచెం ధనియాలు కూడా వేసుకోవాలి. ఇవన్నిటిని మనం పొడి కొట్టుకుంటాం. పొడి మిక్సీలో వేసేసుకొని తర్వాత ఎండు కొబ్బరి, కొంచెం ఒక గుప్పెడు ఎండు కొబ్బరి పొడి వేస్తున్నాను. నేను తురిమి వేసాను, మీరు ముక్కలైనా వేసేసుకోవచ్చు. తర్వాత 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకున్నాను. నేను ఇద్దరికి సరిపడినంత చేస్తున్నానండి. మీరు కావాలంటే క్వాంటిటీ పెంచుకోవచ్చు. ఇలా దూరగా ఫ్రై చేసిన తర్వాత వీటిని అన్నిటిని ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవడమే. మిక్సీ పట్టేసుకునేటప్పుడు కొంచెం చింతపండు వేసేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అస్సలు స్కిప్ చేయొద్దండి చింతపండు. తర్వాత మళ్ళీ అదే ప్యాన్లోకి కొంచెం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని జీలకర్ర వేసుకోవాలి. కొన్ని మినపప్పు, శనగపప్పు వేసేసుకోవాలి. ఇవి కూడా మంచిగా వేగాలి. మంచిగా వేగితేనే మనకి రైస్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా వేసుకొని కొంచెం పచ్చిమిర్చి వేసేసుకోవాలి. కొన్ని ఆనియన్స్ వేసుకోవాలి. చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఇవి మంచిగా సాఫ్ట్గా అయిపోతే సరిపోతుంది. చూసారా, కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు అందులోకి కరివేపాకు వేసుకోవాలి. ఫ్రెష్గా కట్ చేసిన కరివేపాకు వేసుకోవాలి. మనకి రైస్ క్వాంటిటీ కొంచెం పెంచుకోవాలనుకుంటే మనం చేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ కొంచెం ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది. నేను ఇద్దరికి సరిపడినంతనే చేస్తున్నాను కాబట్టి కొంచెం తక్కువగా వేసేసుకున్నాను. చూసారా, ఇలా మిల్ మేకర్ కట్ చేసుకునేవన్నీ ఇలా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకొని మిక్సీ పట్టేసుకున్నాం కదా, ఆ పొడి మొత్తం ఇందులోకి అయితే వేసుకోవాలి. ఈ పొడి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇల్లంతా గుమగుమలాడిపోతుందండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసేసుకోవాలి. ఉప్పు వేసేసుకొని మొత్తం అంతా కలిపేసుకోవాలి. మనకి ఆయిల్ ఏమైనా తక్కువ అనిపిస్తే కొంచెం ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఎందుకంటే మిల్ మేకర్ అనేది ఆయిల్ పీల్చేసుకుంటుంది కాబట్టి కొంచెం ఆయిల్ అయితే పడుతుంది. ఇలా మిల్ మేకర్స్ మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. చూసారా, మంచి కలర్ అయితే వచ్చేసింది కదా. ఇది చేసేదానికంటే ముందుగానే అన్నం అయితే అన్నం వండి పొడి ఉడికించుకొని చల్లారి పెట్టేసుకోవాలండి. ఇలా వేడివేడి అన్నంని అందులోకి వేసేసుకోవడమే. నేను ఇద్దరి క్వాంటిటీకి వేస్తున్నాను కాబట్టి ఇలా చేసుకున్నాను. మీరు క్వాంటిటీ ఎక్కువ పెంచుకోవాలంటే కొంచెం అన్ని క్వాంటిటీస్ పెంచుకోండి. ఇలా మొత్తం అంతా కలిపేసుకోవడమే. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు కదా, చాలా క్విక్గా అయిపోతాయి. లంచ్ బాక్స్లోకి అయితే చాలా బాగుంటుంది. చివరిగా కొంచెం కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసేసుకుంటే పిల్లల బాక్స్లోకి ఎంతో బాగుంటుందండి. చాలా ఈజీగా చేసుకునే ఈ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. వేడివేడిగా బాగుంటుంది. చల్లారిన తర్వాత కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఎంత ఈజీగా అయిపోయింది కదా. పిల్లలకి స్కూల్ అయితే స్టార్ట్ అయిపోతుంది కదా. లంచ్ బాక్స్ రెసిపీస్ ఎన్నో వస్తాయి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేయండి.